ఆంధ్రప్రదేశ్లో 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను విధుల నుంచి టెర్మినేట్ చేసింది ఏపీ ప్రభుత్వం. చర్యలు తీసుకున్నట్లు లోకాయుక్తకు నివేదిక పంపించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. తొలగింపునకు గురైన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. అయితే కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ వైద్యుల వ్యవహార శైలిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని లోకాయుక్తకు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న లోకాయుక్త ఎలాంటి అనుమతి లేకుండా, సెలవు కూడా పెట్టకుండా దీర్ఘకాలం పాటు విధులకు హాజరు కాని ఆ వైద్యులను తొలగించాలని స్పష్టం చేసింది. ఇక లోకాయుక్త ఆదేశాలతో 55 మంది వైద్యులు టెర్మినేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తంగా లోకాయుక్త ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం 55 మంది వైద్యులను టెర్మినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్ల పట్ల మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాలలో అక్కడ వైద్యులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం, దానికి తోడుగా అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకి కనీసం చూడడానికి కూడా ఎవరు లేకపోవడం తోటి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఒక పక్క డాక్టర్లు విధులు నిర్వహించకుండా వాళ్ళ సొంత హాస్పిటల్కి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అయితే దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతో దూరం నుంచి ప్రభుత్వ వైద్యశాల, ఎందుకంటే ప్రైవేట్ వైద్యశాలలో వాళ్ళు వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటి తరుణంలో వాళ్ళు ప్రభుత్వ వైద్యశాలకి నమ్ముకొని వస్తారు. కానీ ఆ ప్రభుత్వ వైద్యశాలలో ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడం, విధులకు రాకపోవడం, కనీసం విధులకు రాకపోగా అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు సెలవులు కూడా పెట్టుకోకపోవడం తోటి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ప్రతి నెల మాత్రం లక్షల రూపాయల్లో జీతాలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఆ పేదలకి వైద్యం చేయట్లేదు. అంటే దీనికి కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొంత హాస్పిటల్లో వర్క్ చేసుకోవటం, లేకపోతే ఏదైనా సంబంధిత ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేసుకోవటం, అక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రి కంటే కూడా వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకి ఎక్కువగా కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం తోటి దీన్ని లోకేష్ సీరియస్ గా తీసుకొని ప్రస్తుతం అయితే 55 మంది డాక్టర్లని విధుల నుంచి పూర్తిగా కూడా తొలగించారు, ప్రభుత్వ విధుల నుంచి తొలగించారు. ఇంకా ఎవరైనా ఇట్లా ఈ రకంగా ఎవరైనా ప్రవర్తిస్తే, హాస్పిటల్ లేకుండా సొంతంగా లీవులు పెట్టుకోకుండా వాళ్ళ సొంత హాస్పిటల్కి ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇష్టం తప్పితే ఎక్కడ కూడా ఉపేక్షించలేదు అని చెప్పేసి లోకేష్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. మరి ఇప్పుడు 55 మంది డాక్టర్లు విధుల్లో నుంచి తొలగించడం తోటి మిగతా డాక్టర్లు అలర్ట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.